సాయి శ్రీనివాస్ గారు చాలా దూరం నుంచి వారు వచ్చారు, చాలా ప్రేమగా వచ్చారు. వారు ఒక వ్యక్తి కాదు, సాయిబాబా భక్తుల యొక్క ఒక మహాసముద్రానికి వారి ప్రతినిధి అని మీరు అర్థం చేసుకోవాలి. వారు ఆల్రెడీ మనతో హిందుస్థానీ గోరక్షణ సమితిలో వారు ఒక కార్యదర్శిగా ఉన్నారు. వారు చక్కని ప్రసంగికులు, చాలా సున్నితమైనటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికతకి నిలువెత్తు రూపం. వారిని మాట్లాడవలసి కోరుతున్నారు. 2 నిమిషాలు. సభాయ నమః. ఈనాడు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, రమణమూర్తి గారికి పాదాబంధనం చేస్తూ, రమణమూర్తి గారిని నిన్న అలా చూసిన తర్వాత దాదాపు నేను ఒక అరగంట సేపు మనిషిని కాలేకపోయాను. సహజంగా నేను చాలా సున్నితమైనటువంటి వ్యక్తిని. నా అనుకున్నటువంటి వ్యక్తి ఇలా జరగటం అనేది చాలా బాధాకరమని బాధపడ్డాను. అయితే ఇక్కడ బాధపడటం కాదు ముఖ్యం, ఏం చేయాలనేటువంటి కార్యాచరణ ముఖ్యం. నాకు మల్లికి ఫోన్ చేసి మల్లిగా వల్లభ చెప్పాడు నాకు, ఇలా రేపు మీటింగ్ ఉంటుందండి అని. ఇక్కడ అందరూ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, అనేక విషయాలు తెలియజేశారు. మనం అందరం కూడా రమణమూర్తి గారిని కాపాడుకోవాలి, వారికి మద్దతు ఇవ్వాలి, ఈ దుశ్చర్యని ఖండించాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అనేక సంఘాల వారికి, అలాగే కదీజ్ఞాసులకి, అన్ని అసోసియేషన్ల వాళ్ళకి నేను ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. ఈ సంఘటన ద్వారా మనలో ఒక చైతన్యం రావాలి. మనం సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలని మనం గమనిస్తూ ఉండాలి. గమనించి దానికి స్పందనగా మనం ఏం చేయాలనేటువంటి ఒక కార్యాచరణని ఇటువంటి జ్ఞానుల యొక్క నాయకత్వంలో జరుగుతున్నప్పుడు అందరం కూడా కలిసికట్టుగా వారి వెంట నడవాలి. నేను ఒక సైకాలజీ స్టూడెంట్గా ఒక మాట చెప్తాను. మనుషులు 4 రకాలు ఉంటారు. వాళ్ళల్లో ఒక వర్గం వారు ఆశావహులు, అంటే వాళ్ళకి ఆశ ఎక్కువ అన్నమాట. వాళ్ళు ఏదైనా లాభం ఉంటేనే పనిచేస్తారు, వాళ్ళు ఆశతో పనిచేస్తారు. తర్వాత రెండో వాళ్ళు అహంకారులు, వారు ఏది చేస్తున్నా కూడా అహంకారంతోనే చేస్తారు. మూడో వారు మూర్ఖులు, వాళ్ళకి మనం ఏం చెప్పినా కూడా అర్థం కాదు. 4వ వారు జ్ఞానులు. ఈ రోజుల్లో సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. నేను ఒకసారి ఏదో ఒక వీడియో రమణమూర్తి గారిది విన్నప్పుడు ఆ వీడియోలో నేను వారి గురించి ఋషి అని సంబోధన చేయడం జరిగింది. ఈ రోజుల్లో మనకి ఋషులు, మునులు, యోగులు అలాంటి వ్యక్తులు మనకి కనపట్టలేదు. ఈ అన్నిటి పదాలకి ప్రస్తుతం మన కళ్ళ ముందు ఉన్నటువంటి అన్ని పదాలలో ఉన్నటువంటి సారాంశమే రమణమూర్తి గారు. ఇటువంటి అరుదైనటువంటి జ్ఞాన స్వరూపాన్ని మనం కాపాడుకొని వారి యొక్క మార్గంలో పయనించి ఎంతో కొంత మానవుడిగా పుట్టినందుకు మనం మన వంతుగా సమాజానికి సహాయం చేస్తూ ముందుకు సాగుదాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.